ఒకప్పుడు కోవిడ్‌లో ఎట్లాంటి పరిస్థితులు ఉండేనో, బట్ అప్పుడు ఇట్లాంటి కొరత రాలేదు. మనుషులు బయటికెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండే ఒక షట్ డౌన్ ఉండే. బట్ ఇప్పుడు అందరూ బయట తిరుగుతున్నా గానీ, ఇల్లు షట్ డౌన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వంటిల్లు షట్ డౌన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకోవాలి? నిన్న నిన్న మనకు సౌదీ నుంచి వచ్చేటువంటి ఒక నౌక భారతదేశానికి చేరుకుంది, గుజరాత్కు చేరుకుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ నౌకలు ఇంకా ఇప్పుడప్పుడే హర్మూజ్ జలసంధి ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు. సో చాలా రిస్క్ ఫ్యాక్టర్సే కనిపిస్తున్నాయి. ఈవెన్ హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ, ఈ ఫినాన్షియల్ ఒక క్యాపిటల్ లాగా ఉన్నటువంటి సిటీలో చాలా ఐటీ హబ్గా ఉన్నటువంటి హైదరాబాద్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఈ రోజులు గడుస్తుంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలంతా కూడా అసలు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, తినలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. అటు ఎలక్ట్రిక్ స్టవ్స్ వైపు చూస్తున్నారు, అవి కూడా షార్టేజ్లో ఉన్నాయి. సో ఒక్క వంటిల్లు ఎఫెక్ట్, ఎల్పిజి ఎఫెక్ట్ భారతదేశం మొత్తం కూడా స్తంభించేలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఐటీ సెక్టర్లు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారంట చాలా కంపెనీస్. ఒక రెస్పాండెంట్ పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్, గుడ్ ఆఫ్టర్నూన్. పవన్, ఏంటి పరిస్థితి? ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం కూడా ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హాస్టళ్ల పరిస్థితి అట్లాగే ఉంది, ఇటు ఐటీ కారిడార్ పరిస్థితి అట్లాగే ఉంది. మరోవైపు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. సో ఏంటి పరిస్థితి? ఐటీ కారిడార్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారని తెలుస్తోంది. పవన్, ఆల్మోస్ట్ చిరు వ్యాపారులను సైతం ఈ సెగ తాకిందని చెప్పాలి. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం భారతదేశాన్ని మొత్తం కూడా అతలకుతలం చేస్తోంది. భారతదేశంలో ఎల్పిజి సంక్షోభం భారీగా ఉంది. సో వంట గ్యాస్ సరఫరా నిలిచిపోతోంది. ఎక్కడికక్కడ ఏజెన్సీల ముందు ప్రజలంతా కూడా బారులు తీరుతున్నారు. హోటళ్లలో ఆయిల్లెస్ అంటే గ్యాస్ను ఎక్కువగా ఉపయోగించకుండా ఉండేటువంటి పూరి లాంటివి కాకుండా ఇడ్లీ, దోశ లాంటివి మాత్రమే ఎక్కువగా మెనూలో పెడుతున్నారు. సో ఆ లాడ్జులు కానీ రెస్టారెంట్లు కానీ ఎక్కడికక్కడ మూతపడుతున్నాయి. సో రెండు తెలుగు రాష్ట్రాలు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్లో ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మూతపడిపోతున్నాయి, ఆరెల్స్ రేట్లు పెంచుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కట్టెల పొయ్యిలతో హోటళ్లు నడిచేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రైట్, పవన్ ఉన్నారు మా కరెస్పాండెంట్. పవన్, ఏంటి పరిస్థితి? హైదరాబాద్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? అటు ఉద్యోగుల విషయంలో కానీ, లేదంటే ఐటీ సంస్థల విషయంలో కానీ, హోటళ్ల విషయంలో కానీ చాలా రకమైనటువంటి ఆందోళన కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి పవన్? అయితే పూర్తిగా దీనికి సంబంధించి చూస్తే హైదరాబాద్లో గ్యాస్ కొరత ప్రభావం చాలా ఉంది. అయితే ఇప్పటికే దాదాపు 50% పైగా హోటల్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. అంతేకాకుండా హాస్టల్స్లో చాలామంది కూడా కట్టెల పొయ్యిని కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. కొంతమంది కరెంటు పొయ్యి ద్వారా హాస్టల్లో, పీజీ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, ఐటీఆర్ సంబంధించిన అంటే ఐటీ కారిడార్లో ఐటీ ఉద్యోగులకు సంబంధించిన హాస్టల్లో ఇలాంటి యొక్క ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎంచుకొని అక్కడ అప్పటికప్పుడు యొక్క కట్టెల పొయ్యి కావచ్చు, అంతేకాకుండా కరెంటుకి సంబంధించిన పొయ్యి ద్వారానే పూర్తిగా ఆహార పదార్థాలు కూడా, వంటకాలు కూడా చేస్తున్నారు. అయితే హోటల్స్లో మాత్రము ఈ యొక్క కట్టెల పొయ్యి ద్వారా దీనికి సంబంధించి ఇటు ఇడ్లీ, మరోవైపు చట్నీ, ఇలాంటి దోశ ఇవన్నీ కూడా చేయడానికి వీలు ఉండదు. కాబట్టి అక్కడ మెనూను కూడా పూర్తిగా తగ్గించారు. కేవలము ఇటు మైసూరు బజ్జీ, ఇడ్లీ ఇలాంటి యొక్క ఏదైతే రెడీమేడ్గా తయారవుతుందో వాటిని మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగతా వాటన్నిటిని కూడా సరఫరా లేదు, ఇందులో మెనూ కట్ అని చెప్పి కూడా పూర్తిగా కొన్ని బోర్డ్స్ కూడా పెట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము మరికొద్ది రోజుల్లో అంటే ఇంకా 3-4 రోజుల్లో ఇదే తరహాలోనే ఈ యొక్క గ్యాస్కి సంబంధించి కొరత ప్రభావం ఉంటే మాత్రము ప్రధానంగా మిగతా 30% కూడా హోటల్ మూసిపోగా దాదాపు కేవలం 20% అంటే ఇంకా 20% మాత్రమే హోటల్సే మిగులుతుంటాయి. అవి కూడా కేవలం దీనికి సంబంధించి ఇప్పుడు ఇడ్లీ 50 రూపాయలు ఉంటే అప్పుడు 70 రూపాయలు కూడా పలికే అవకాశం కూడా ఉంటుంది రేటు. అయితే దీని అంతటికి కూడా కారణం కేవలం కమర్షియల్ గ్యాస్ అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇక యుద్ధ ప్రభావం నేపథ్యంలో గ్యాస్ కొరత మాత్రం చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి బ్లాక్లో కూడా 6,000 అన్నా కూడా తమకు దొరకడం లేదు. ఎందుకంటే ఒక హోటల్ని రన్ చేయాలంటే ఒక రోజుకి 3 నుంచి 4 సిలిండర్లు, పెద్ద హోటల్లో అయితే 10 సిలిండర్లు కూడా కావాల్సి వస్తుంది. అలాంటి
అలాంటిది రోజుకి ఒక సిలిండర్ కూడా దొరకకపోవడంతో తాము హోటల్ని ఎలా రన్ చేయాలి. అయితే చిన్న చిన్న హోటల్స్ మాత్రము ఒక సిలిండర్ 6,000 అంటే తమకు రోజుకు వచ్చే లాభం కూడా 6,000 ఉండదు కాబట్టి తాము హోటల్నే బంద్ చేసుకుంటామని చెప్పి కూడా చిన్న చిన్న హోటల్స్ కూడా సంబంధించిన వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం హైదరాబాద్లో గ్యాస్ కొరత చాలా ప్రభావంగా ఉంది. చాలా రెస్టారెంట్స్ కూడా ఇప్పటికే మూతపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. కొన్ని చోట్ల మధ్యాహ్నం లంచ్కి సంబంధించి కూడా హోటల్స్ కూడా పూర్తిగా మూసివేశారు. ఎందుకంటే గ్యాస్ కొరత నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి చాలామంది హోటల్స్ బంద్ చేయడం వల్ల కూడా తాము ఎక్కడ తినాలి అనేది మాత్రము పూర్తిగా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఐటీ కార్డుల్లో ఉద్యోగులస్తు అంటే దాదాపు ఒక కార్యాలయంలో ఒక 500 మంది ఉద్యోగులు ఉంటే మాత్రము ఒక 300 మంది కావచ్చు, 350 మందికి పైగా కూడా వర్క్ ఫర్ హోమ్ కూడా ఇచ్చిస్తున్నారు. మిగతా ఏదైతే 20% ఉంటారో కేవలం వారిని దీనికి సంబంధించి ఆఫీస్కి రావాలి అనేది మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ క్యాంటీన్లో మాత్రము తగినంత నిల్వలు ఉన్నాయి, కంగారు పడొద్దు అని ప్రభుత్వం చెప్తున్నా కానీ డొమెస్టిక్ విషయంలో ఎట్లాంటి భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదన్నా ప్రజలు మాత్రం ఒక భయాందోళనలో ఉన్నారు. బట్ ఏదొచ్చి మాత్రం కమర్షియల్ గ్యాస్ వినియోగం చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపారులు కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హాస్టల్స్ విషయంలో కానీ ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇది ఆర్థిక రంగం పైన చాలా పెద్ద ప్రభావం పడుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మోరోవర్ మనం చూడవచ్చు ఐటీ సెక్టర్ ఆ క్యారిడార్ మొత్తం కూడా రోడ్ సైడే చిరు వ్యాపారులు ఫుడ్ స్టాల్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. సో ఇట్లాంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కుమారి ఆంటీ లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇట్లాంటి హోటల్స్ అన్నీ కూడా మహా అయితే 2-3 రోజుల వరకే నడిపించుకోగలుగుతాం, ఆ తర్వాత పూర్తిగా షట్ డౌన్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్నటువంటి మాటలు కూడా హోటల్ సెక్టర్ నుంచే వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి కానీ లేదంటే కేంద్రం నుంచి కానీ ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయో ఏం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు భయపడొద్దని చెప్తున్నారు కానీ సంక్షోభం ఉంది, గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని చెప్పేటువంటి పరిస్థితి లేదు. అది చెప్తే పూర్తిగా ప్రభుత్వాలే పడిపోయేటువంటి పరిస్థితులు. సో వ్యాపారుల వైపు నుంచి ఏం కామెంట్స్ వినిపిస్తున్నాయి, సో ఆ రంగాల నుంచి హాస్టల్స్ నుంచి ఎట్లాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి పవన్? అయితే మొత్తానికి చూస్తే మాత్రం తమకు గ్యాస్ కొరత ప్రభుత్వమే ఆదుకోవాలి. ఎందుకంటే తాము గ్యాస్కి సంబంధించి ప్రతిరోజు చెప్తున్నా కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎలాంటి దృష్టి కొనసాగిస్తలేదు. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం కూడా చాలా హెచ్చరికలు జారీ చేసింది. గ్యాస్ కొరత మాత్రం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వారే బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా కేంద్రం ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్యాస్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఒక ప్రణాళిక చెప్తే తాము ఇటు హోటల్స్ కావచ్చు, అంతేకాకుండా రెస్టారెంట్కి సంబంధించిన వారంతా కూడా ఆ ప్రణాళికను తాము ఫాలో అవుతామని చెప్పి కూడా ఇప్పటికే హోటల్ సంబంధించిన రెస్టారెంట్స్ వాళ్ళకి సంబంధించిన ఇటు యజమానులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రణాళిక మాత్రం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా రాలేదు. అందుకే దానికి ఆ ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాసాము. ఆ లెటర్కి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికీ స్పందించలేదు కాబట్టి తమ యొక్క హోటల్స్ కూడా మూసివేసుకున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు రోడ్ సైడ్ ఫుడ్స్ ఉన్న పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా మారింది. ఎందుకంటే వారి యొక్క అమ్ముకుంటేనే యొక్క దీనికి సంబంధించి తమ బతుకు జీవనం కొనసాగుతుంది. అలాంటిది గ్యాస్ లేకపోవడంతో తమ బతుకు జీవనం ఆగిపోతుంది అనేది మాత్రం ప్రధానంగా వారు కంటతడి పెడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే వారు చేసుకుంటేనే రోజుకి ఒక 500,000 రూపాయలు మిగులుతుంది. అలాంటిది తమకు ఈ యొక్క 500,000 రూపాయలు కూడా రాకపోతే తమ ఎలా బతకాలి అనేది మాత్రం ప్రధానంగా వారు ఇట్లా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. ఇవన్నీ ఓవరాల్గా ప్రభుత్వం దీనిపైన దృష్టి కొనసాగించి ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ కాకుండా ఇప్పటికప్పుడు గ్యాస్కి సంబంధించిన సరఫరా అందుబాటులో ఉండే విధంగా కూడా చూడాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు రోడ్ సైడ్ అమ్ముతున్న ఫుడ్ సంబంధించిన వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం కట్టెలకు సంబంధించి కూడా డిమాండ్ పెరిగిపోతుంది. కొన్ని హోటల్లో ఇప్పటికే ఆ కట్టెలపై మీద బిర్యానీ కావచ్చు, ఇతర సంబంధించిన పదార్థాల వంటకాలు కూడా చేస్తున్నారు. అయితే గతంలో ఒక క్వింటాలు వస్తే ఒక 1,000 రూపాయలు ఉంటుంది. అదే ఇప్పుడు ఒక క్వింటాల్ వచ్చి 1,800 నుంచి 2,000 రూపాయలు, అంటే డబల్ అయిపోయిన పరిస్థితి చూస్తున్నాము. అలాంటి డబల్ అయినప్పుడు తాము కొనలేకపోతున్నాం అని చెప్పి కూడా కమర్షియల్ సిలిండర్ల రేట్లు కూడా డబుల్ చేసి బ్లాక్ లో అమ్ముతున్నారు. 5,000, 6,000 కూడా వసూలు చేస్తున్నారు. ఒకవేళ తీసుకున్నా కానీ సిలిండర్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదన్నది కూడా కొంత వినిపిస్తోంది. సో వాస్తవానికి అట్లాంటి పరిస్థితి కనిపిస్తోందా? ఖచ్చితంగా 6,000 పెట్టినా కూడా తమకు గ్యాస్ సిలిండరు రావటం లేదని చెప్పి కూడా డైరెక్ట్ రెస్టారెంట్కి సంబంధించిన వారికి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక గ్యాస్ సిలిండర్ 6,000 ఇచ్చి కొనుక్కుంటామన్నా కూడా ఇక్కడ కూడా గ్యాస్ లేదు. అయితే 6,000 కంటే ఇంకా ఎక్కువ రూపాయలు ఇస్తే ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో వారికి మాత్రమే ఇటు బ్లాక్ దందా కొనసాగుతుంది అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రము ప్రభుత్వం దీనిపైన దృష్టి కొనసాగించాలి. ఎవరు కూడా బ్లాక్లో దందా చేయొద్దని చెప్పినా కానీ యథేచ్ఛగా అంటే తాము ఎంత 7,000 ఇస్తారా, 8,000 ఇస్తారా, 6,000 ఇస్తారా, 6,500 ఇస్తారా, ఇలా డైరెక్ట్గా మాట్లాడుకొని ఒక గ్యాస్ సిలిండర్ కూడా డెలివరీ చేసిన పరిస్థితి ఇప్పుడు ఈ రోజులో కనిపిస్తున్నది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే సిచ్యువేషన్ మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.